రాష్ట్రం కాదు, ప్రధానమంత్రి కావచ్చు, కేంద్రంలో ప్రభుత్వం కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అని ప్రధానమంత్రి గారు ఉదయాన్నే ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా విపత్తుల శాఖ మాట్లాడుతున్నారు, రైల్వేస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆస్తులు ఎలా అనేది. ప్రతి ఒక్కళ్ళు ప్రజా సంక్షేమం కోసం రాజకీయ పార్టీలు ఏదైనా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రజల కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. దీనిలో ఎటువంటి రాగద్వేషాల మధ్య వాళ్ళ విచక్షణ కోసం వదిలేస్తుందని ప్రతి ఒక్కళ్ళు మేము చేతనైతే ఈరోజు తెలుగుదేశం పార్టీని ఇందాకే చెప్పాను, క్యాడర్ వరకు కూడా 2-3 సార్లు తీసుకొని యాక్టివేట్ కమ్మని చెప్పారు. మా మిత్రపక్షం జనసేన కూడా ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళ క్యాడర్కి పార్టీ కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పడం జరిగింది. బీజేపీ నుంచి కూడా చెప్పడం జరిగింది. మేము ఈరోజు ప్రధాన పార్టీలు అధికారంలో కూటమిలో భాగస్వామ్య పార్టీలు అందరం కూడా మేము ప్రజలకి చైతన్యం కలిగించే విధంగా మేము చెప్తున్నాం. ఇంకొకళ్ళు కూడా ఏదో చెప్పారని చూస్తున్నాం, కానీ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటే ఈ ప్రజల మీద కసో అది కక్ష పోవడం మాకు అర్థం కాదండి. మేమైతే వాళ్ళకు కూడా చెప్తున్నాం, ఎవరినైనా కానీ ఇలాంటి డిజాస్టర్స్లో ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రజలకు అందుబాటులో ప్రజా సంరక్షణలో భాగస్వాములు కావాలని చెప్పి నేను చెప్తున్నానండి.